నమస్తే వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. పాసమైలారం ఫ్యాక్టరీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యాక్టరీని గతంలో ఎప్పుడు తనిఖీ చేశారని అధికారులకు ప్రశ్న. ప్రమాదానికి కారణంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం. వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం. అమ్మవారి కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు. ప్రత్యేక ఆకర్షణగా నృత్యాలు. కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు. జైలు వద్ద చెవిరెడ్డి తీవ్ర భావోద్వేగం. లిక్కర్ స్కామ్లో సిట్ కస్టడీకి చెవిరెడ్డి. తనను అన్యాయంగా జైలుకు పంపారన్న చెవిరెడ్డి. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ బీజేపీలో కొందరు బడా నాయకులు పార్టీని నాశనం చేస్తున్నారని వ్యాఖ్య. అణచివేతను భరించే శక్తి ఇక నాకు లేదని వెల్లడి. డీటెయిల్ చూస్తే సిగాచి కంపెనీ నిర్వహణ తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ గతంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదాలు జరిగాయా అని సిగాచి మేనేజ్మెంట్ ప్రశ్నించారు. మృతుల కుటుంబాలను మరియు గాయపడిన వారికి ఎలాంటి పరిహారం అందిస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇక సురక్షితమైన కార్మిక వాతావరణం కల్పించడంపై కంపెనీ మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ విషయంలో నిపుణుల అభిప్రాయాలను తీసుకోవాలని తెలిపారు. కంపెనీ నిర్వహణ విధానంలో మార్పులు తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని రేవంత్ రెడ్డి సూచించారు. Board has to give some authorization to this person. Then this person can negotiate. This person can take a decision. If he is not competent authority, we are going to deal with him also. Tomorrow they will say that he is not authorized person. How come he has? First you get that board resolution. Unless until if there is no board resolution, you are not competent authority. Orally they may say. Tomorrow they will say that he is not authorized person. He is looking after crisis management. He is not competent authority to negotiate with this deceased people or government. Tomorrow it will become a legal issue for department as well that deceased families. What is the reason? Director factories, director factories, no. Em per ni per? Rajgopal, have you inspections ivanni chesinawa? ఓకే అంటే మొత్తం ఓవరాల్గా ఇది చేసిండ్రా? ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏమన్నా షార్ట్ లిస్ట్ ఏమన్నా ఇచ్చిండ్రా? అంటే పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ జరిగినాయా? అంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన కళ్యాణోత్సవంలో మంత్రులు కొండా సురేఖ మరియు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను సమర్పించారు. ముఖ్యంగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఆలయ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, గానం, నృత్యాలు మరియు భక్తుల మధ్య నిర్వహించిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారి ఆశీర్వాదాలు అందుకుని భక్తులు తమ కుటుంబాల సుఖ సంతోషాలను కోరుకున్నారు. ఈ కార్యక్రమం సాంప్రదాయ భక్తిపూర్వకంగా నిర్వహించబడింది.
हिरण्यरोपस्व हिरण्यचन्द्रकपान्नपात्सेत हिरण्यवर्णः हिरण्ययात् परिजाने निषद्या हिरण्यदातदद्यन्नमस् पुष्पावते प्रसोपत फला पुष्पायाश्च पुष्पिनेः बृहस्पतिप्रचोदास्तानो पञ्चस्वगोहदः गोपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति। చెవిరెడ్డి భాస్కర్ జైలు వద్ద హల్చల్ చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ విచారణ కోసం కోర్టు 3 రోజుల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు సిట్ అదుపులో ఉన్నారు. ఇక తనపై పెట్టిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని చెవిరెడ్డి తెలిపారు. ఎవరిని వదలమని న్యాయ పోరాటం కొనసాగిస్తానని హెచ్చరించారు. ఈ పరిణామంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చెవిరెడ్డి తనకు న్యాయం కోసం న్యాయ పోరాటం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. అన్యాయంగా జైలు పంపుతున్నారు. చెప్తా ఒక గొప్ప గొప్ప దర్శకుడున్నాడు, ఒక రాజమౌళి, ఒక సుకుమారు గొప్ప గొప్ప దర్శకుడున్నాడు. అన్నిటికీ కాలు సమాధానం చెప్తుంది. తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు శిక్షిస్తారు. నేచర్ సుప్రీం, నేచర్ సుప్రీం. తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపారు. అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. గొప్ప గొప్ప నటులంతా ఉన్నారు అక్కడ. గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు. భగవంతుడితో చెప్తున్నా, తప్పుడు కేసు పెట్టి జైలు పంపుతున్నారు. తప్పుడు కేసుకి చాలా సమాధానం నెల్లూరు నగరంలోని 42వ డివిజన్ పరిధిలోని మన్సూరు నగర్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక మహిళలు వీరికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లను అందించారు. ఈ కార్యక్రమం స్థానిక ప్రజల హర్షం మరియు కృతజ్ఞతలకు పాత్రమైంది. ప్రభుత్వం ప్రజలకు అందించే ఈ సేవలు నిత్య జీవితంలో వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని మంత్రులు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం వారి జీవితాల్లో ముఖ్యమైన మార్పులు తీసుకొస్తుందని తెలిపారు. తెలంగాణ బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ బీజేపీలో కొందరు బడా నాయకులు పార్టీకే నష్టం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ కోసం కష్టపడిన వ్యక్తిగా తన కళ్ల ముందే పార్టీ నాశనం అవ్వడం చూడలేక తాను రాజీనామా చేశానని తెలిపారు. అణచివేతను భరించే శక్తి తనకు ఇక లేదని వ్యాఖ్యానించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తనకు ఆమోదయోగ్యంగా లేవని స్పష్టం చేశారు. यानी बीजेपी को डुबोने का कार्य कर रहे हैं यहाँ के लोग। यहाँ के कुछ अधिकारीगण जो सत्ता का गलत उपयोग करके पार्टी को डुबोने का जो कार्य कर रहे हैं ना, तो ऐसी डूबती नैया में और पार्टी को डूबते हुए हम नहीं देख सकते, इसलिए हम पार्टी के बाहर आए। आगे का हमने किशन रेड्डी जी को रिक्वेस्ट किया है कि आप स्पीकर को भी एक पत्र लिख दो कि राजा सिंह बीजेपी का विधायक नहीं है, उसको सस्पेंड करो। अगर किशन रेड्डी जी वो भी अगर काम कर देते तो उसका भी हम समर्थन करते हैं। बाकी का हम एक हिंदू नेता है, धर्म प्रचार करना हमारा काम है, वही करते रहेंगे। सर, आप इतने साल से पार्टी में रहे, 3 बार आपने बीजेपी में जीते, और आपकी और पार्टी वर्कर्स को क्या बोलना चाह रहे हैं सर? मेरे पार्टी के कार्यकर्ताओं से यही निवेदन करना चाहूँगा, ठीक है ये मेरा व्यक्तिगत निर्णय था, क्योंकि हर इंसान कुछ सालों तक जुल्म सह सकता है, लेकिन कंटिन्यू जुल्म सहयोती शक्ति मेरे पास नहीं है। लेकिन आप लोग पार्टी में रहिए, पार्टी की सेवा करते रहिए, आज नहीं तो कल आपके अच्छे दिन आएंगे।
कुछ जो लोग हैं ना, जो एक नाग की तरह पार्टी को घेर कर बैठे हैं, कुछ लोग, ये कुछ लोगों का इलाज जब तक केंद्र के जो हमारे अधिकारीगण हैं, जब तक ये कुछ लोगों का इलाज नहीं करेंगे ना, ठीक है, आज चलो हम तो पार्टी को छोड़ दिए, हमारा कोई वजूद था ना है ना रहेगा। हम एक हिंदू कार्यकर्ता हैं, भले राजनीति से हटकर हम हिंदुत्व का कार्य करते हैं और आगे भी हम हिंदुत्व का प्रचार और हिंदुत्व की सेवा हम करते रहेंगे, लेकिन उन कार्यकर्ताओं का विचार करने की आवश्यकता है जो एक विश्वास के तौर पर। సీఎం రేవంత్ తీసుకున్న దూకుడు వల్లే బనకచెర్లకు అనుమతులు నిలిపివేయబడ్డాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ చర్యను బీజేపీ, బీఆర్ఎస్ తమ విజయంగా ప్రచారం చేస్తుండడం గమనార్హం. కేంద్ర నిపుణుల కమిటీ సైతం సిడబ్ల్యూసీ, జీడబ్ల్యూడీటీ పరిశీలన లేకుండా అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం అనేక సార్లు ఈ విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో పాటు సిడబ్ల్యూసీ దృష్టికి తీసుకువెళ్లింది. ఈ సందర్భంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పటికీ కిషన్ రెడ్డి ముందు రోజే కేంద్ర మంత్రిని కలిశారనే సమాచారం. ఈ రెండు పరిశీలించకుండా, రెండు రాష్ట్రాలు సఖ్యతకు రాకుండా ఈ యొక్క ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం వీలు కాదని చెప్పడం జరిగింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు, బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు నిన్న సాయంత్రం స్పందిస్తూ ఇది వారు చేసిన ప్రయత్నం మూలంగానే జరిగిందని చెప్పి తెలంగాణ ప్రజలకు వారి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా హరీష్ రావు గారు దీన్ని రాజకీయం చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టించుకోవట్లేరని, ఆల్రెడీ డిపిఆర్లు సబ్మిట్ చేసిరని జలశక్తి మంత్రిత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది అని చెప్పి తెలంగాణ ప్రజలకు ఇది ప్రాజెక్ట్ జరుగుతుంది అని తెలిసినప్పుడు, ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పుడు హరీష్ రావు గారు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినటువంటి విషయాలు అప్పటికే ఎన్నోసార్లు చెప్పినాం. గత 4-5 నెలలు 6 నెలల నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి జలశక్తి మంత్రిత్వ శాఖను, అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్ ని అందరినీ కూడా కలిసి ఈ యొక్క ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని, ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తే తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు మునుముందు తెలంగాణకు రావాల్సినటువంటి నీటి భాగం, ఎందుకంటే ఫ్లడ్ వాటర్ ఎంత ఉందో మనకు అంచనాలు లేవని చెప్పడం జరిగింది. మొన్న మీరు చూసిరు, మొన్న లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్సనల్ గా కూడా వెళ్లడం జరిగింది. ఆ రోజు కూడా బీజేపీ నాయకులను, కిషన్ రెడ్డి గారిని అందరినీ కూడా సెక్రటేరియట్కి పిలిస్తే కిషన్ రెడ్డి గారు రాకుండా కిషన్ రెడ్డి గారు ముందు రోజే పోయి అక్కడ కలవడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ వ్యతిరేకిస్తుందో, ఎప్పుడైతే ఇది జరుగుతుందని తెలిసిందో, ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుందని తెలిసిన తర్వాత బీజేపీ నాయకులు, ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఈరోజు చాలా అవసరమైనటువంటి పొలిటికల్ పార్టీ చంద్రబాబు నాయుడుది, 18th లోక్సభలో ఈ రోజు వాళ్ళ స్థానాన్ని ఈ రోజు ప్రభుత్వంలో కాపాడినటువంటి పరిస్థితి ఆ పార్టీకి ఉంది. కాబట్టి ఆ పార్టీకి ఎదురు చెప్పలేదు వీళ్ళు ముందు బీజేపీ వాళ్ళు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విర్రవీగే నాయకులకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లాగే స్థానిక సంస్థలలో కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధించాలన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో 14,17,00,000 వ్యయంతో 20,000 టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం కృషి చేస్తోందని తెలియజేశారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు తెలియజేయాలని ప్రజలను అభ్యర్థించారు. పెంచుకొని కోరలున్నాయి కదా అని విర్రవీకే నాయకులకి మరొక్కసారి ఈ పాలకుర్తి ప్రజలు, పాలకుర్తి ఓటర్లు ఆ కోరలు మరొక్కసారి పేకాలి అని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. వచ్చింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇంకా సుమారు 3 సంవత్సరాల 6-7 నెలలు ఉంటుంది. ఏ అభివృద్ధి జరగాలన్నా, ఏ మంచి జరగాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అవసరం ఉంది. కాబట్టి స్థానిక సంస్థ ఎన్నికలు అవి ఏ వచ్చినా, ఎప్పుడొచ్చినా మీరు పట్టుదలతో మీరు ముందుండండి. మీకు అండదండలుగా ఈ వేదిక మీద. కాబట్టి స్థానిక సంస్థ ఎన్నికలు అవి ఏ వచ్చినా, ఎప్పుడొచ్చినా మీరు పట్టుదలతో
మీరు ముందుండండి. మీకు అండదండలుగా ఈ వేదిక మీద ఉన్న మేమందరం. మంత్రి కొల్లు రవీంద్ర తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ తీసుకుంటున్న చర్యలను ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే భక్తులకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో తీవ్రంగా గాయపడిన పలువురు పటాన్ చెరువులోని ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం వైద్య సేవలపై ఆరా తీశారు. ఏపీలో నిత్యం రాజకీయంగా రావణ కాష్టంగా ఉండే నియోజకవర్గాల్లో తాడిపత్రి ఒకటి. ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరుగాంచిన ఈ ప్రాంతంలో పోటాపోటీ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జేసీ కుటుంబ హవాకు గండికొట్టి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి నుంచి కేతిరెడ్డి జేసీ కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. జేసీ కుటుంబం అధికారంలో ఉన్నా ఇప్పుడు ఉక్కిరి బిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. తాడిపత్రి రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో చూస్తూ ఉండాలి. రాజకీయ శత్రుత్వం మధ్యలో ప్రజల అభివృద్ధి కోసం నేతలు పాటుపడాలని స్థానికులు కోరుతున్నారు. ఆయన కోడలు అక్క చెల్లెళ్ళు గౌరవంగా బతికినా ఈరోజు కూడా నన్ను ఇష్టపడతారు. ఈ ఊరిలో మీరు అనుకుంటారేమో అందరూ నామినేషన్ వేస్తారు, మీ మాదిరి చేయను, నన్ను ఎన్నుకుంటారు. ఎందుకంటే నేను పని చేయకపోయిన దుర్మార్గులు వద్దంటారు, మళ్ళీ వస్తే కొడతాదా? ఇవన్నీ మాటలమ్మా. దశ ఇంకా 4 ఏళ్ళు ఇప్పుడు మా చేతిలో మేము కొట్టాలన్నా అందరినీ ఇడిసిడిచి ఏం మాటలు తెలుసుకోండి దయచేసి. నేను ఎట్లా అంటే అట్లా పోను, కానీ నా బాధ ఉంది. నాకే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఎందుకు వదులుతాం? అక్కడ అమ్మటే చెప్పిన కాలు కట్టద్దురా అని పోలీసులు తెచ్చి కడతారు. ఆ పొద్దు ఇప్పుడు నేను పీకమంటావా? అది రోడ్డు పీకమంటావా? వాళ్ళ స్తంభం ఏడుంది? అయినా నేను లీగల్గా పోతా, మీరు ఫైట్ చేయండి. అదే నిన్న కూడా చెప్తే ఫైర్ గాడు మేలు వాడే మొగోడరా 5 సంవత్సరాలు 5 నెలలు సతాయించినాడు మమ్మల్ని. మేమేమనలేదు, కోర్టు ద్వారానే పోతున్నాం. ఇది కూడా కోర్టు ద్వారానే పోతాము. ఆ వద్దు కొడతామో పోతామో అది వేరే కథ. తెలిసి రావాలా, ఇలా ఎవరికి జరగకూడదు, రేపు మీకే జరగకూడదు, నాకు జరగకూడదు, ఎవరికి జరగకూడదు ఊరిలో. అంతేగాని ఏముంది కష్ట చెప్పు. రేపు నా దగ్గర రోజులు నేనే రావచ్చు వైఎస్ఆర్లోకి. మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ. మేము ఇప్పుడు వాళ్ళం కాదు. బాధ నేను మా పాపని ఇప్పుడు నేను తిరిగితే ఏం చేస్తుంది? అది తల దించుకుంటుంది.
మీరెంత ఏమంటారు? ఎంత దుర్మార్గం నా కొడుకు ప్రభాకర్ రెడ్డి అంటారు. ఆ మాట అనిపించక తెలుసుకోలేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ వర్గాలు ఆయనకు సమగ్ర మద్దతును ప్రకటించాయి. రామచంద్రరావు నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ మరింత బలపడాలని నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రాజకీయ అనుభవం, కృషి, పార్టీ విధానాలపై అవగాహనతో రామచంద్రరావు తెలంగాణలో బీజేపీని ముందుకు తీసుకెళ్లే దిశగా పలు కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఈ ఎన్నికతో బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయాల కోసం రామచంద్రరావు కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. ఇప్పుడు నూతన అధ్యక్షులైన శ్రీ రామచంద్రరావు గారికి శుభాకాంక్షలు పార్టీ తరఫు నుంచి తెలియపరుస్తూ ఇప్పుడు వేద ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా శ్రీ నారాయణం చక్రవర్తి గారిని, సన్నిధానం శ్రీధర్ శర్మ గారిని, సన్నిధానం రామస్వరూప శర్మ గారిని, అన్నవజుల సూర్యప్రకాష్ గారిని, సుధాకర్ శర్మ గారిని తక్షణమే వేదిక మీదకి వచ్చి ఒక 2 నిమిషాలు ఈ కార్యక్రమం ముగించాల్సిందిగా కోరుతున్నాను. పేర్లు ఎవరైతే చెప్పినా వాళ్ళు మాత్రమే రావాల్సిందిగా కోరుతున్నాము. తస్మై బ్రహ్మజ బ్రహ్మచ ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః భాగధేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణారుషే ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావదేర్వై దేవతాస్తాః సర్వః వేదవిది బ్రాహ్మణే దాగ్నే హవిషోజుషాణో కృతప్రతీకో కృతయో నిరేధే. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో టికెట్ కోసం డిజిటల్ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కొత్త మార్పు కోసం ప్రత్యేక మిషనరీని తీసుకురాబోతున్నారని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ పేమెంట్ ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ఈ పద్ధతి అమలులోకి వస్తే టికెట్ కొనుగోలు వేగవంతం అవడంతో పాటు ఖర్చులేని వ్యవహారాలు సులభతరం అవుతాయని మంత్రి తెలిపారు. ప్రయాణికుల సౌలభ్యం దృష్ట్యా ఈ కొత్త విధానానికి ప్రజలు మంచి స్పందన ఇవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాంత ప్రజలకు అదేవిధంగా ప్రతి పౌరుడు ఉపయోగించుకున్నటువంటి ఆర్టీసీ సంస్థలో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చే భాగంగా పెరుగుతున్నటువంటి సాంకేతికతను ఆధారంగా చేసుకొని ఐటీ మిషన్స్ అంటే క్రెడిట్ కార్డు కానీ లేదా ఇతరత్ర ఏదైతే డిజిటల్ పేమెంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేటువంటి అంశం ఉందో దాన్ని బస్సులో ప్రయాణించే వాళ్ళు ఉపయోగించుకునేటువంటి విధంగా కొత్త యాప్ తోటి కొత్త మిషనరీ తోటి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరంలో 3 నెలల కింద ప్రారంభమైన పథకం ద్వారా డిజిటల్ పేమెంట్స్ దాదాపు 16-20% దాకా పెరుగుతూ ఉంది. తెలంగాణలో ఇప్పటికే దాదాపు 9-10 వేల బస్సులు 6,000 బస్సుల పైన ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ కానీ అదేవిధంగా ప్యాసింజర్కు డెస్టినేషన్ ఇచ్చేటువంటి విధానం లోపల ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తొందరగా టికెట్ ఇచ్చేటువంటి విధంగా పంచుకొట్టడము వాటికి వీటికి ఆ మాన్యువల్ కాకుండా టెక్నికల్ సిస్టమ్ లోపల కన్వీనియన్స్ అండ్ అకౌంటబిలిటీ ఉండాలంటే దానికి సంబంధించిన డాటా అంతా కూడా హెడ్ ఆఫీస్లో సింక్రనైజ్ అయ్యి ఎప్పటికప్పుడు బస్సులో ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు, ఎక్కడి దాకా వెళ్తా ఉన్నారు, రెవెన్యూ ఏంది అనేది అంతా కూడా ఆన్లైన్ చెక్ చేసుకునే సిస్టమ్ లోపల ఈరోజు ఆర్టీసీని నూతనంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన మాధవ్ పార్టీ బలాన్ని పెంచుకోవాలని కార్యకర్తలను ఉద్బోధించారు. కూటమి మిత్ర ధర్మం పాటిస్తూనే రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెంచే దిశగా కృషి చేయాలని అన్నారు. బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే రాబోయే ఎన్నికల్లో సీట్లు పెంచుకోవాలనేది ఆయన అభిప్రాయం. పార్టీ వ్యూహాలు, కార్యక్రమాల ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించాల్సిన అవసరం ఉందని, అందుకోసం నాయకత్వం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని మాధవ్ కోరారు. బీజేపీకి మరింత మద్దతు కూడగట్టేలా కార్యకర్తలతో సహకరించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. మన పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు మిగిలిన కూటమి పార్టీలతో న్యాచురల్గా ఉంటాయి. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి చాలా పొటెన్షియల్ ఉంది. ఈరోజు 29 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి డీలిమిటేషన్ జరిగి సుమారుగా 33% మహిళలకు రిజర్వేషన్ వెళ్తే సుమారుగా 33% సీట్లు కూడా పెరగబోతున్నాయి. కాబట్టి ప్రతి చోట మిత్రధర్మం పాటిస్తూ భారతీయ జనతా పార్టీని అంచెలంచెలుగా పైకి తీసుకొస్తారని చెప్పి మన అధిష్టానం నమ్మకం. ప్రతి ఒక్కరు ఆశ మీద ఉన్నారు.
మన భారతీయ జనతా పార్టీకి కూటమిలో అనుకున్నంత తీరులో లేదు. ఇది అందరూ చెప్పే మాట. మన పార్టీ బలపడాలంటే ఆర్థిక విధానంలో కూడా మనకు స్థానం కలిగాల. అసలు మనం ఎన్ని లిస్ట్ ఇచ్చినా కూడా కొన్ని పోస్టులు కూడా మనకి ఇవ్వడం లే. ఆ పోస్ట్ ఇచ్చేదానికి మాధవ్ గారు కృషి పాత్ర వహించి కఠినంగా ప్రవర్తించాలి. అట్లయితే తప్ప ఇది పరిష్కారం కాదు. 8 నెలల్లో జరిగే ఎలక్షన్లు కానీ రేపు మన కోటా పెంచుకునేదానికి ఇప్పుడు కేవలం 10 ఎమ్మెల్యేలు 6 ఎంపీలు ఇచ్చినారు. దాని మినిమం డబల్ చేయాలా. 12 మంది ఎంపీలకు 20 మంది ఎమ్మెల్యేలకు స్థానం చేయాలా. భారతీయ జనతా పార్టీ గనక కూటమిలో కలిసి ఉండకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండేయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. మాట్లాడితే అంటున్నారు 80% వాళ్ళది, 15% ఇంకో పార్టీది, మీకున్నది 5%. ఏందయ్యా 5%? ఇట్ ఈస్ రిడిక్యులస్. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు మెరుగుపరిచినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వైద్యులు హాజరు శాతం 8 నుంచి 14% పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం 1.43 కోట్ల మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు అందుతుండగా వీటిని 1.60 కోట్ల మందికి విస్తరించడమే లక్ష్యంగా ఉందని వెల్లడించారు. విజయవాడ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్తో కలిసి ఉత్తమ వైద్యులను సన్మానించారు. సత్కారం పొందిన వైద్యులు సేవా సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. వైద్య సేవలు అందించడం కోసం ఎన్టీఆర్ వైద్య సేవని పటిష్టం చేశాం. 25 లక్షల దాకా ఉచితంగా టెర్షరీ హెల్త్ కేర్ ను కూడా ఉచితంగా రాష్ట్ర ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో నాణ్యమైన వైద్య విద్యను కూడా విద్యార్థులకు అందించడమే కాకుండా ఆయుష్ వ్యవస్థను కూడా ఇవాళ దాన్ని పటిష్టపరిచే దిశగా కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవినీతి కూడా 61% నుంచి 40% తగ్గిందని ప్రజలు చెప్తున్నారు. ఓపీ సేవలు 8 నుంచి 14% పెరిగిందని ప్రజలు చెప్తున్నారు. 17% ఐపీ సేవలు పెరిగాయని చెప్తున్నారు. ఇవన్నీ మేము తీసుకొచ్చిన మార్పుకు ఒక సంకేతంగా నేను ఈ విధంగా తెలియజేసుకుంటూ చాలా రోబస్ట్ మెకానిజాన్ని ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ తీసుకున్నాం, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ తీసుకొచ్చాం. గతంలో కూడా ఉండేది. అయితే వాటిలో ట్యాంపరింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళని టర్మినేట్ చేయడం జరిగింది ఇటీవల. అదేవిధంగా ముందు నోటీసు ఇస్తున్నాం, కొన్ని రోజుల తర్వాత అర్నల్ లీవ్ను కూడా చేస్తున్నాం. అంటే వాళ్ళు అర్నల్ లీవ్ను కూడా కట్ చేస్తున్నాం. తద్వారా 8% పెరగడానికి కారణం అది. 8 నుంచి 14% ఇవాళ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని ప్రజలు అంటున్నారు. ఇంకా కఠిన చర్యలు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకాడబోదు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ప్రజలకి, పేదలకి, ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న పేదలకి ఒక నాణ్యమైన వైద్య సేవలు అందాలి. ఆ విషయంలో ఎటువంటి రాజీ ప్రభుత్వం పడదు. అవసరమైతే కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటుంది, చర్యలు కూడా డాక్టర్ల మీద. ప్రజలకి, పేదలకి, ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న పేదలకి ఒక నాణ్యమైన వైద్య సేవలు అందాలి. ఆ విషయంలో ఎటువంటి ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి టీవీ 24 న్యూస్.